మడ ఫారెస్ట్ పార్ట్ 2 అనమాట అండి. ఇంకా తర్వాత బోట్కి వెళ్ళారు కదా, వెళ్ళిపోయారండి. తర్వాత నేను ఇలా కూర్చొని, నేను వెళ్ళలేదు, నేను కూర్చొని ఇక్కడ ఇది మాత్రం, ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా చల్ల గాలి వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఉన్నది కదండి, వాటర్ పక్కన ఇలాగ ఈ చెక్క బ్రిడ్జిలాగా వేశారు. దాని మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎంతసేపన్నా కూర్చోవాలనిపిస్తుంది. తర్వాత వాళ్ళు ఆ బోటుకి వెళ్తున్నారు కదండి, ఇంక అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ బోట్ కోసం. ఈ పాయ వెళ్ళి అలా సముద్రంలో కలుస్తుంది అనమాట. అక్కడ వరకు సముద్రం వరకు వెనక్కి తీసుకొచ్చేస్తారనమాట. ఒక 15 మినిట్స్ ఎంతో ఉంటుంది అంతే. దానికి 100 రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్కరికి. నేనైతే 2 టైమ్స్ వెళ్ళాను, అందుకే ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. మా చెల్లి కోసమని మా పాప వెళ్ళింది, మా వారు కూడా వెళ్ళారు. ఈ బోటు వెళ్ళేటప్పుడు అది నీళ్ళలో ఎలా తేలుతుంది కదండి, నాకు మాత్రం అది చూస్తుంటే భయం అనిపించింది. అంతా దేవుని దయ అన్నమాట. ఇలాగ అది ఏమాత్రం ఇదైనా అంత మునిగిపోతారనమాట. కానీ దేవుని కాపుదలు ఉండాలండి దేనికన్నా. ఇది చూడండి, నీళ్ళలో తేలడం స్లోగా తీసాను. మానవ జీవితం అనేది ఒక రిస్క్తో కూడిన పని కదండి. దినదినం మనకి ఏదో ఒక రిస్క్ ఉంటూనే ఉంటుంది. ఈ జీవితం అనేది గ్యారంటీగా ఉంటుందని తెలియదు. ఈరోజు గడిచిందంటే అది గొప్పతనం అన్నమాట. అందుకే మనం జాగ్రత్తగా ప్రతిరోజు జీవిస్తుండాలి. అంతా వెళ్ళిపోయారండి, ఇంక ఇది ఖాళీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బోట్కి మళ్ళీ రెడీ చేస్తారనమాట. ఇంకా మా వాళ్ళు బోట్లో తీసుకున్నారు ఫొటోస్. ఈ చూడండి, ఈ చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట, వాటర్ మీద ఉన్నట్టు ఉంటాయి. అలా అంటే లోపల కొంచెం తేమగా ఉండి దాని మీద చెట్లు ఉండి, ఈ చెట్లు ఇలా వాటర్ మీద పెరుగుతాయి అన్నమాట. కానీ వాటర్లో చెట్టు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. నేను ముందుసారి వెళ్ళినప్పుడైతే బాగా స్పీడ్గా వెళ్ళేది, ఈ బోట్ మాత్రం స్లోగా వెళ్తుంది. నేను అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది. ఆ వీడియో ఎక్కడో పెట్టాను, ఉంటుంది. ఇంకా పక్షులవి ఆ చెట్ల మీద వాళ్ళు ఉంటాయండి, ఇంకా చాలా అందంగా అనిపిస్తాయి అన్నమాట. కొమ్మల మీద వైట్ పక్షులు వాళ్ళు ఉంటాయి అన్నమాట. నేనైతే అప్పుడు తీసాను ఫొటోస్, అవి సరిగ్గా క్లియర్గా రాలేదు. కానీ అది కొంచెం చూడండి, అలా తెల్లగా కనబడుతుంది చెట్లు. అది చూస్తుంటే మన కళ్ళతో చూస్తే మాత్రం చాలా బాగా కనబడుతుంది ఆ సీన్ అయితే. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి, అవతల సముద్రం అన్నమాట. ఇది ఇలాగా ఇదంతా గోదావరి పాయ అన్నమాట. ఇది వెళ్ళిపోయి అందులో కలుస్తుంది. కానీ ఈ వాటర్ మాత్రం తీయగా ఉంటుంది, ఆ వాటర్ ఉప్పుగా ఉంటుంది. అందులో కలిసిన ఆ వాటర్ ఇలా రాదు, ఈ వాటర్ అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు వేట చేసుకొని బోట్లన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి అనమాట. మేము 4 o'clock అలా వెళ్ళాము. ఆ టైంకి వేట చేసేసుకొని బోట్లన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. అవి దానికోసమని ఆ పక్కకు వెళ్ళట్లేదు, బోట్లు ఆ సైడ్ నుంచి వెళ్తున్నాయి. ఈ బోటు మాత్రం ఆ పక్కకు వెళ్ళట్లేదు. గండు చూసారా, చూడండి అలలు కనిపిస్తున్నాయా, అది సముద్రం అన్నమాట. ఇది ఇంకెక్కడి నుంచి తిప్పేస్తాడు, ఇంకా అక్కడికి వెళ్ళాడు, సముద్రం వరకు వెళ్ళాడు, ఇంకసారి వెనక్కి తిప్పేస్తాడు అనమాట. ఇంకా బోట్లు వస్తున్నాయి కదా చూడండి, ఆ బోటు చుట్టూ పక్షులు చూడండి ఎలా ఎగురుతున్నాయో. చేపల కోసం అనుకుంటా అలా చుట్టూ ఎగురుతున్నాయో పక్షులన్నీ. చేసి తీసింది. ఇంకా నేను ఇక్కడ ఆగిపోయాను కదండి, ఈ బోట్ ఎక్కి దగ్గర చెట్టు ఉంది అని భలే అందంగా ఉందన్నమాట చెట్టు, అందుకే ఇలా తీసాను. నేను నాతో తీసుకోవాల్సింది ఐడియా లేదు. ఇంక ఈ బోట్ దగ్గర ఇలా ఉంటుంది అన్నమాట.
మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వేరే రూట్ అనమాట. ఇది కూడా సేమ్ వుడ్ బ్రిడ్జ్ అనమాట. ఇంకా అలా ఇది కూడా ఒక పావుగంట పట్టిందండి మళ్ళీ మనం ఎంట్రన్స్ చేరుకోవడానికి. అలా నడుచుకుంటూ వెళ్ళి, కానీ ఈవినింగ్ టైం కదండి, చాలా బాగా కనిపిస్తుంది. ఆ సన్న ఆ కిరణాలు అలాగా చెట్లలోంచి వస్తుంటే భలే అందంగా కనిపించింది. ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము కొన్ని. ఈ వీడియోస్ అన్నీ ఒక్క దాంట్లోనే పెట్టి డౌన్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసేటప్పుడు మొత్తం వీడియో ఎందుకు అప్లోడ్ అవ్వక సగం మళ్ళీ చేయాల్సి వచ్చింది. డిలీట్ చేసి ఆ మెయిన్ ఫొటోస్ కూడా డిలీట్ చేసేసినట్టున్నాను. మొత్తం ఫొటోస్ అన్నీ పోయాయండి. చాలా మట్టికి వీడియోస్ అన్నీ పోయాయి. కొన్ని ఉన్నాయి, ఉన్న మట్టికే పెట్టాను. కానీ చాలా బాగుంది. ఇది చూడండి, అప్పుడు మేము వర్షాకాలంలో వెళ్ళినప్పుడు అనమాట ఇలా ఉండేది. ఇప్పుడు ఎండాకాలంలో ఇలా కనిపిస్తుంది. అప్పుడు కూడా మా పాప ఫొటోస్ అవి తీసుకుందండి. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అన్నీ. ఇంకా చిలకలు రకరకాల చిలకలు కూడా ఉన్నాయండి. అవన్నీ ఇంకా మిస్ అయిపోయి ఫొటోస్. మళ్ళీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.